మరి ప్రపంచంలో ఏది చూసినా మనకు కావాలంటుంది. ఒక కారు మనం చూసాము, అది కావాలని కోరుకుంటాము. ఒక పెద్ద బిల్డింగ్ చూసాము, అది కావాలని కోరుకుంటాం. ఇంకా వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా అనేక బంధాలలో చిక్కుని ఉంటాం. శరీరం ఒక బంధం, అంటే ఈ శరీరమే మనము అనే భ్రాంతిలో జీవిస్తూ ఉంటాం. అంటే శరీరాన్ని పోషించుకోవాలి. శరీరం లేకపోతే మనము భూమి మీదకి రాలేము. కాబట్టి ఈ శరీరం ఒక పరికరం మనకి. కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కానీ శరీరమే మనమని 24 గంటలు దాన్నే అలంకరిస్తూ దాన్నే పోషించుకుంటూ ఉంటే కుదరదు. మనకి లోపల ఉన్నటువంటి ఆత్మ మనము, ఆత్మని కూడా పోషించుకోవాలి. కానీ ఆత్మ ఉన్నదని తెలియదు, దాన్ని పోషించుకోవాలని కూడా తెలియదు. ఒక బామ్మగారు ఉన్నారు, ఆమె ఒక అందమైన పూలతోట పెంచింది. ఆమె కొంచెము డబ్బు పడేసరికి మనవణ్ణి పిలిచి, మరి నేను ఊరికి వెళ్తున్నాను, నువ్వు ఈ పూల తోటను జాగ్రత్తగా సంరక్షించు అని చెప్తుంది. అతను సరేనంటాడు. ఆమె ఊరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత 2-3 నెలల తర్వాత చూస్తే ఆ పూల తోట అంతా ఎండిపోయింది. ఆమె చాలా బాధపడింది. మనవణ్ణి పిలిచి అడిగింది, మరి నేను నిన్ను ఈ తోటని సంరక్షించమని చెప్తే నువ్వు ఏం చేసావు అని అడుగుతుంది. అంటే నేను ప్రతి ఆకుని నీళ్ళతోటి తుడిచాను, ప్రతి పువ్వుని తుడిచాను అని చెప్తాడు. అదేంటి మరి వేళ్ళకి నీళ్ళు పోయలేదా అని అడుగుతున్నాను. వేళ్ళు అవి ఎక్కడున్నాయి అంటారు. అంటే వేళ్ళు ఉన్నాయని తెలియదు. అట్లానే ఈ శరీరంలో ఆత్మ ఉంది, ఆ చైతన్యమే మనము అనే విషయం చాలా మందికి తెలియదు. అంటే శరీరాన్ని పోషించుకుంటున్నారు, శరీరాన్ని అలంకరిస్తున్నారు, కానీ ఆత్మని పోషించుకోవట్లేదు. అంటే ఆత్మకి ఆహారం ఏంది? ధ్యానం. ప్రతిరోజు ఆత్మని పోషించుకోవాలి. మరి ఆత్మకి అలంకారం ఏంది? జ్ఞానం. అంటే మంచి మంచి సద్గ్రంథాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఉండాలి. కాబట్టి మరి ఒక బిల్డింగ్ ఉంది, దానికి పునాది ఉంటుందా ఉండదా? ఉంటుంది. అది కనిపిస్తుందా మనకి? కనపడదు. నేను లేదంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా? ఉంది. అట్లానే మరి చెట్టుకి వేరు అనేది ఉంటుంది, అది కనిపిస్తుందా అంటే కనపడదు. అట్లానే శరీరం లోపల ఉన్నటువంటి చైతన్య పదార్థమే ఆత్మ. మరి అది మన కంటికి కనపడుతుందా అంటే కనపడదు. మరి ఉందని ఎట్లా తెలుస్తుంది మనకి? ధ్యానంలో ఆత్మ అనుభూతిని మనము పొందుతాం, అప్పుడు మనకి అర్థమవుతుంది. మరి ఈ శరీరము గురించి మరి దీన్నే పోషించుకుంటూ దీనికి రకరకాల ఆహారాలు ఇస్తూ ఉంటారు. ఎవరైతే చెప్తే